యూ కెన్ బౌన్స్ బ్యాక్. ఒక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కి నువ్వు ఎందుకు అంత డల్ అయిపోవడము అని వెరీ పాజిటివ్ పుష్ ఇచ్చింది. దెన్ ఐ కైండ్ ఆఫ్ అండర్స్టూడ్. అంటే ఎంతమంది చెప్పినా కూడా ఎక్కలే, బట్ జబ్ పసందీతా ఔరత్ జబ్ బోల్తీ బాగా ఎక్కుతుంది కదా, అలా ఐ లిసన్ టు హర్. నౌ ఐ హావ్ స్టార్టెడ్ గోయింగ్ టు ఆడిషన్స్ అండ్ సైన్డ్ అ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. కొంచెం నీకు కెమెరా ఫియర్ కానీ మనుషుల ఫియర్ కానీ చిన్నది ఉందా? ఇంట్రోవర్ట్? నో, ఎలాంటి ఏం లేదు. కెమెరా ముందు లేదు, కెమెరా బయట చాలా ఉంది. కెమెరా కొత్త వాళ్ళతో చాలా సైలెంట్, కెమెరా ముందు ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్. శివ అయితే తెలుసు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు తక్కువ మాట్లాడుతున్నావు? షీ లైక్స్ లిజనింగ్ టు మీ. మాట్లాడితే రోజు వింటూనే ఉంటున్నావు కదా, బోర్ కొట్టేది. నెవర్ ఎండింగ్. సోషల్ మీడియాలో కిస్సెస్, హగ్స్, లైక్ ఇలా పోస్ట్స్ కానీ రీల్స్ కానీ వీడియోస్ కానీ పెడుతుంటున్నారు కదా. లైక్ జనాలకి ఏం చూపిద్దామని అనుకుంటున్నారు, అంటే లైక్ ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు ఎలా తీసుకుంటారని అవేమి పెట్టుకున్నారా మైండ్ లో? లైక్ తీసుకునేది ఏం లేదు డార్లింగ్, అంటే చూసి నేర్చుకుంటారు, వాళ్ళు కూడా పెట్టుకుంటారు. అంతేనా? నువ్వేమనుకుంటున్నావు? నేను ఎవరి గురించి ఆలోచించను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఏమనుకున్నా పర్లే, ఐ డోంట్ కేర్. ఓకే, ఆల్వేస్. లైక్ కొంతమంది ఏమంటున్నారంటే లైక్ ఎక్స్ ఉన్నారా, ఎక్స్ ఉంటాయా, ఎక్స్ కానీ ఎక్స్ లవర్ కానీ ఏమైనా మనం చూపించుకోవడం కోసం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా సోషల్ మీడియా? అంత టైం లేదు. దేర్ ఇస్ అ రీజన్ వై దే ఆర్ ఎక్స్. అంటే ఎక్స్ అంటే ఇప్పుడు ఎవరికైనా నేను చెప్పేది ఇదే. అండ్ ఐఎమ్ ఆల్సో రిలేషన్షిప్ కౌన్సిలర్ వెల్నెస్ తో పాటు, బికాస్ హెల్త్ ఇస్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ అన్ని వస్తాయి కాబట్టి చెప్పేది ఏంటంటే ఎక్స్ కి ప్రూవ్ చేయాలని ఏది చేయొద్దు, ఎవ్వరు ఏం చేయొద్దు. దెర్ ఇస్ అ రీజన్ వై దే ఆర్ ఎక్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. వాళ్ళు ఎక్స్ ఎందుకు అయ్యారు? మీకు పడలేదు కాబట్టి ఎక్స్ అయిపోయారు. వాళ్ళని మన లైఫ్ లోంచి తీసేయడమే పెద్ద పనిష్మెంట్ అని చెప్పను, పెద్ద పీస్ ఆఫ్ మైండ్. సో అలా హ్యాపీగా మన లైఫ్ మనం ఉండడమే చూపించుకోవడం. అంతకుమించి వాళ్ళ కోసం మళ్ళీ మనం చేస్తున్నాం అంటే వాళ్ళ మనసులో ఎక్కడో ఉన్నట్టు. వన్స్ దే ఆర్ ఎక్స్, యూ బ్లాక్ దెమ్, యూ ఫర్గెట్ అబౌట్ దెమ్ అండ్ బ్లాక్ చేసేస్తాం కదా. ఇంకెట్లా చూస్తారు? అంటే ఫ్రెండ్లీగా మూవ్ అవడం కానీ అలా ఏమైనా జరుగుతాయి అంటే ఎక్స్ అంటే జరుగుతాయి. అంటే అదంతా నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలు అట్లా ఉంటాయి, వాళ్ళకి చూపించాలని మనం చెయ్యాలి. కాదు, ఇప్పుడు ఎక్స్ ని బ్లాక్ చేసేయాలా? ఫ్రెండ్స్ గా ఉండకూడదా? నేనైతే చేస్తా. నేనైతే చేసేస్తా. ఎక్స్ అయితే బ్లాక్ చేసాను, ఫ్రెండ్లీగా ఉండకూడదు. అది డిపెండ్స్ ఆన్ ది ఆపోజిట్ పర్సన్ కంఫర్ట్. నీ ఫీలింగ్ ఏంటి? ఇదే ఫ్రెండ్స్ లెక్స్ అయితే బ్లాక్ చేసేయాలా లేకపోతే? అంటే దట్ డిపెండ్స్ ఆన్, వాళ్ళే బ్లాక్ చేస్తారు. నేను ఎవరిని వాళ్ళే బ్లాక్ చేస్తారు. నార్మల్ గా మూవ్ అవచ్చా ఫ్రెండ్స్ గా? అంటే ఎలా విడిపోయారు దాని మీద ఉంటది, డిపెండ్ ఆన్ సిచ్యువేషన్. ఎలా విడిపోయారు అంటే ఫ్రెండ్లీగా, అంటే సేమ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి అనుకో, స్మూత్ గా విడిపోయారు అనుకో, అట్లనే హ్యాపీగా ఉంటారు. అదే ఒకళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండి ఒకళ్ళు 9th ఫ్లోర్ లో ఉన్నారు అనుకో, 11th ఫ్లోర్ లోనా ఏదో ఒక ఫ్లోర్ లో ఉన్నారు అనుకో, అంటే సమ్ నంబర్, ఎక్స్ నంబర్, ఎంత అరుచుకున్నా కూడా వినబడదు కదా. సో అట్లా కొట్లాటలు అవ్వడము, అట్లా విడిపోవడాలు, అప్పుడు ఇంకా ఇట్స్ బెటర్ నాట్ టు రీకమ్యూనికేట్. ఎక్స్ప్లోర్ 9th. నువ్వు మంచి జర్నలిస్ట్ అవుతావు. ఇది మీది ఏంటి అసలు? లవ్వా లేకపోతే అంతకు మించి? ఓకే, ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా? కంటిన్యూ? చూద్దాం, మీరే చూడండి. అంటే ఇది అంతకు మించి కాబట్టి అడుగుతున్నాను. అంతకు మించి అన్నారంటే అది వేరే దాకా వెళ్ళొచ్చు. అంటే ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా? లైక్ చాలా మంది సెలబ్స్ చూస్తున్నాం, కపుల్స్ అలా. అంటే ఏమవుతుందంటే శివ, ఎక్కడ ఎనీ రిలేషన్షిప్ కి బేసిస్ ఫౌండేషన్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్ అనుకున్నాము, మన ఇద్దరం విడిపోతున్నాము. ఎందుకు విడిపోతాము? నీకు ఈగో ఎక్కువ వచ్చి నాకు ఈగో ఎక్కువ వచ్చి దానివల్ల ఫ్రెండ్షిప్ అనేది పోతుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు మదర్ని వదులుకుంటామా ఎన్ని గొడవలైనా? లేదు. ఫాదర్ని వదులుకుంటామా? తమ్ముడిని అట్లంతా వదులుకోము కదా. మళ్ళీ భార్యాభర్తల మధ్యలో ఎందుకు? జస్ట్ బికాస్ వీఆర్ నాట్ బై బ్లడ్, ఇట్ డజంట్ మీన్ దట్ వీ షుడ్ గో అపార్ట్ కదా. సో ఫర్గివ్నెస్ ఉండాలి. నోబడీ ఈస్ పర్ఫెక్ట్. నేను తప్పులు చేస్తే తను నన్ను ఫర్గివ్ చేయాలి, తను ఏమన్నా మిస్టేక్ చేస్తే నేను ఫర్గివ్ చేయాలి. ఎందుకు? నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. నాకు ఏదైనా కష్టం వస్తే ఈనాయకే చెప్పుకుంటా, నాకు ఏదైనా హ్యాపీనెస్ వస్తే ఈనాయతోనే సెలబ్రేట్ చేసుకుంటా.
ఇంకా వై వుడ్ ఐ వాంట్ టు రూయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్? ఎంత సైలెంట్ కొట్టినా మళ్ళీ అడుగుతున్నా. తను చెప్పేవన్నీ వింటున్నా, నాకు ఇష్టం. లివింగ్ రిలేషన్షిప్ ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే అది ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ తో కరెక్టే. వాళ్ళిద్దరికి देखो जब मियां बीवी राजी तो దునియా क्या కా క్యా करेगा? చెప్పు. వాళ్ళిద్దరు మంచిగా ఉంటే ఇంకా వాళ్ళిద్దరు ఇష్టం. అది అడల్ట్స్, 2 adults can take any decision. గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా లివింగ్ తప్పు కాదే. గవర్నమెంట్ రూల్స్ దాకా వెళ్ళిపోతున్నావా? లివింగ్ ఇస్ ఆల్సో లీగల్ ఓన్లీ. Rules మాట్లాడేటప్పుడు చాలా రూల్స్ మాట్లాడితే బ్రో సగం ఆస్తి ఇవ్వాలి లివింగ్ లో ఉన్నా కూడా. లైక్ అది కూడా ఉంది. సగం ఆస్తి కాదు, సగం ఎందుకు ఇవ్వాలి అంటాను. రిలీజ్ చేస్తావు. వాట్స్ మైన్ ఇదే ఇదే ఇదంతా పెళ్ళయ్యాక కూడా ఉంటదా? ఇదే లవ్, ఇదే పెళ్లి అనే టాపిక్ తర్వాత ఎందుకు మారిపోతుందని? అదే ఏదైనా పెళ్లి అయ్యాకే మారుతాయి. పెళ్లికి ముందు ఒకలా ఉంటది, పెళ్లి తర్వాత ఒకలా ఉంటది. అదంతా ఎవరు చెప్పిన బట్టి నువ్వు ఇట్లా అనుకుంటున్నావు. ఎక్కడో ఎవరెవరో చూసి చూడమో నీ ఎక్స్పీరియన్స్ బట్టి. పెళ్లి అంటే ఏంటి శివ? పెళ్లి కదా, ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ 2 lovers. మేమిద్దరము ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. వీఆర్ సెలబ్రేటింగ్ ఒక డే, ఓ మంచి ముహూర్తం పెట్టుకొని ఒక డే అందరూ ఫ్యామిలీ, ఒక మెమరీ, ఒక సెలబ్రేషన్, ఒక ఫెస్టివల్. ఒక దసరా ఎట్లా చేసుకుంటాం, ఒక హోలీ ఎట్లా, అట్లా పెళ్లి కూడా ఒక సెలబ్రేషన్. అంతేగాని జస్ట్ బికాస్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ దాని వల్లే విడిపోతారు అని ఏం లేదు. పెళ్లి కానోళ్ళు జీవితాంతం కలిసి ఉండి అంతకంత ప్రేమ ఉన్నోళ్ళు ఉన్నారు, నేను చూసిన వాళ్ళు. సో ఇట్ డజంట్ మ్యాటర్. It's just a agreement that we are showing off to other people, or we are just celebrating that one particular day. పాత కాలాల్లో అంటే లైక్ చాలా ఓల్డ్ పౌరాణికంలో దాంట్లో అంతా కొన్ని పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి, జస్ట్ వీళ్ళిద్దరు మాట చెప్పుకుంటే పెళ్లి అయినట్టు వాళ్ళు అలా అనుకుంటారు కదా. శకుంతల మూవీలో కూడా ఉంది, వాళ్ళిద్దరు జస్ట్ మాట్లాడుకుంటేనే లైక్ అప్పుడే పెళ్లి అయిపోయినట్టు, దాని తర్వాత అలాంటివంతా ఉన్నాయి కదా. అలా కూడా అనుకోవచ్చు. అక్కడెక్కడికో పాత చెప్తుంటే ఏంటి నీ ఎంత చదివావా నువ్వు, ఎంత తెలుసా నీకు నిజంగా పురాణాలు కూడా నాకు తెలుసు. పురాణం ఎంత చదివావా, ఎంత తెలుసుకున్నావా, ఎంత అర్థమైందా అబ్బో అనుకుంటున్నా. మూవీ చూసి చెప్పాను అనుకున్నా. ఇద్దరిలో మోర్ రొమాంటిక్ ఇనాయా అని అనుకుంటున్నా. ఏమంటావు? నువ్వు ఆల్రెడీ అనుకుంటున్నావు కదా, అడుగుతున్నా. అనిపిస్తుంది, ఏమంటారు? చెప్పాలి అమ్మాయిలు అడుగుతున్నా బ్రో, ఇది కపుల్ క్వశ్చన్. నీకైతే చెప్పాలి అలా కాదు, నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావు కదా. కాచివా నేనే ఎక్కువ రొమాంటిక్ అని నేను చెప్పాలా? నువ్వు చెప్పట్లేదు, ఆమె ఆల్రెడీ చెప్పేసింది. చెప్పేసావా నాన్న? నేను ఎక్కడ చెప్పాను, నోరు తెరవలేదు కదా.